సభకు నమస్కారం. పాలమూరు అధ్యయన వేదిక వాళ్లకు ధన్యవాదాలు ఈ పుస్తకాన్ని తెచ్చినందుకు. తర్వాత ఈ పుస్తకాన్ని రాసిన మా అన్న వదినలకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కొన్ని చిన్నప్పటి విషయాలు, తెలియని విషయాలు కూడా తెలిసినాయి. నాకు మా అన్నయ్యకు దాదాపుగా 14 సంవత్సరాల వ్యత్యాసం. అన్నయ్య పెద్ద కొడుకు, మా అమ్మకు, నేను చిన్న కొడుకు. ఇక మా అన్న పుస్తకంలో రాసినట్టు 15వ సంవత్సరంలోనే ఉద్యోగంలో చేరి మా కుటుంబానికి ఆర్థికంగా మా నాన్నకు సంపూర్ణ సహకారంగా ఉండాలి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మొదలు నిర్ణయించుకొని అదే రకంగా అంత చిన్న వయసులో 15వ సంవత్సరంలో ఉద్యోగంలో చేరి అమ్మా నాన్నలకు మొత్తం ఫుల్ సపోర్ట్గా ఉండి ఫ్యామిలీని అభివృద్ధికి వచ్చేది. అయితే మా అన్న ఇట్లా కావడానికి మా అమ్మ నాన్నల, మా ఫ్యామిలీ, అమ్మ నాన్నల పెంపకము అది కారణం. మా కుటుంబం మొత్తం కూడా, నల్లవాడ కుటుంబం మొత్తం కూడా ఒక అందరం మంచి దాంతో ఉన్నాం అట్లా. ఈ మా అన్న పుస్తకంలో ఏం రాసిందంటే, జడ్పీ చైర్మన్ కోపం వచ్చి మా అన్నయ్యను కోయిల్గొండకు ట్రాన్స్ఫర్ చేసిందని రాసింది. ఏదో విషయంలో నేను అనుకుంటున్నది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. కోపం రావడం మంచిగా అయింది. కోపం వచ్చినందుకే కోయిల్గొండకు ట్రాన్స్ఫర్ అయింది. కోయిల్గొండకు ట్రాన్స్ఫర్ అయినందుకే మా వదినే దొరికింది. మా వదినే అందరి ఆడవాళ్ళ కాదు, కోడికి ఒక్కరు ఉంటారు అంతే, దొరికేది కష్టం. మా వదిన ఎట్లా అంటే సంపూర్ణ ఆదర్శ మహిళ, సంపూర్ణ ఆదర్శ కూతురు, ఆదర్శ కోడలు, ఆదర్శ తల్లి, ఆదర్శ వదినే, అన్ని మొత్తం ఆదర్శ సంపూర్ణమైన ఆదర్శ మహిళ అంటే మా వదిన. మారుపేరు మా వదిన. మా అన్నయ్య ఇట్లా కుటుంబానికి మంచిగా ఇచ్చేద్దామని సపోర్ట్, ఫాదర్ పేరెంట్స్ సపోర్ట్గా ఉన్నామని తీసుకున్న నిర్ణయానికి, అదేవిధంగా మా మిగతా అన్నలు, అక్కచెల్లెళ్ళు అందరి సహకారం మా అన్న వదినలకు ఉన్నది. మా వదిన కూడా ఏదో మర్దులను వీళ్లను మర్దులలా కాకుండా, ఆడపిల్లల్ని మర్దనలా కాకుండా ఎప్పుడు చూడలేదు. కొంత కుటుంబం పిల్లల్లాగానే చూస్తుంది మమ్మల్ని. మేమంటే మరి చిన్న కనుక నన్ను కొడుకుగానే భావిస్తుంది మా వదిలి. నాకు మా వదిలి తల్లి. మా అన్న ఈ సందర్భంలో మా అన్నకు మా మిగతా అన్నలు, అక్క జిల్లా అందరి సహకారం మొత్తం ఉన్నది. అన్న ఏం చెప్తే అది వేదవాక్యం. అన్న చెప్పిందంటే ఇంకా మళ్ళీ చూసేది ఇసు పట్టుకుని వేద అంతే అంతే అంతే. ఇక అన్న చెప్తే ఇక మళ్ళీ ఇక దాని గురించి ఆలోచన కూడా రాదు కదా. ఓకే బస్ అంతే, అట్లా అన్నమాట. ఇక మా వదిలే చెప్పాలి. మా వదిలే ఇటువైపు అటువైపు జనరల్గా ఏంటంటే మగవాళ్ళు సరే తమ్ముళ్ళకు చేయడం అనేది సహజం, అది ఉంటుంది, చాలా మంది చేస్తారు కూడా అది. కానీ మా వదిలే చేయడంలో గొప్పతనం చాలా ఉంది. మా వదిలే ఇప్పుడు ఇందాక గిరిజ మాట్లాడే, మా వదిలే అక్క కూతుర్ని దగ్గర పెట్టుకుని చదివించింది, 2 చెల్లెళ్లను దగ్గర పెట్టుకుని చదివించింది. ఇంకొక తమ్ముడు కొల్లాపురంలో ఉద్యోగం చేసుకుంటూ ఉండే, మేము ఉంటుంది మా అన్నయ్య, మా చెల్లెళ్ళు ఉండేది. అట్లా మొత్తానికి అంత ఒక ఆదర్శం మొత్తాన్ని మంచిగా అనమాట. ఇప్పుడు మా ఊరిని చూస్తే ఏంటంటే ఆమె ఇన్స్పిరేషన్, మామూలు విషయం కాదంటే. ఇప్పుడు ఆమె చూస్తే అట్లా ఉండాలి, అరే కోడళ్ళు అంటే అట్లా ఉండాలి, మనిషి అంటే అట్లా ఉండాలి, ఆ రకంగా. సో మా అన్న జడ్పీ టీచర్స్ యూనియన్ సెక్రటరీగా ఉండేవాడు, మహమ్మద్ సెక్రటరీగా. నేను చేరినప్పుడు నాకు కొంత ఆదాయం కావాలని LIC ఏజెంట్గా నన్ను చేయించు.
ఇచ్చేసేసి అట్లా మొదటి. సరే, ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. టైం కూడా అయిపోయింది, లేట్ అయిపోయింది.